ఆత్మ బంధువులారా, ఈరోజు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామంటే 16 అనాల శైలిగాల పొడుచుకున్న నిర్మల నిశ్చతుల పురసీమ మనశ్శాంతిని ప్రసాదించే మానస సరోవర సుందర బృందావనం మన మంగళకర మందిరం మన మాకన్నపురం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధ్యక్షులు వహించినటువంటి ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళందరినీ, మహిళా ఉపాధ్యాయుల్ని, అలాగే అంగన్వాడీ కార్యకర్తల్ని, సహాయకుల్ని, ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి సహకరిస్తున్నటువంటి మాకన్నపురం గ్రామ ప్రజానీకానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వల్లభరావు గారు, కోదండరావు గారు, అతి ముఖ్యంగా సరస్వతీదేవి నిర్మాణ కళావేదిక దాకా ప్రజాభిమాని ఆత్మబంధువైన మా సోదరుడు ఉలాల హరికృష్ణ గారు, మల్ల కోదండరావు గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సమస్త ప్రజానీకానికి మీ ఆత్మబంధువు నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టు సోమశేఖర్ యాదవ్ నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అక్షర శరీరమైన విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సారీ ఉప సర్పంచ్ మన శ్యామసుందరరావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను, క్షమించండి. అయితే తెల్లవరల కదంబ హస్తాల నుండి వేడి స్వేచ్ఛావాయిని పీల్చుకుంటున్నాం. అందుకే మాకన్నపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా, అంగరంగా, వైభవంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన అమరవీరులకు ఈరోజు మనం స్మరిస్తూ ఉన్నాం. అలాగే పాఠశాల అభివృద్ధి కుసుమాలు వికసించడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులారా, మీకు కూడా మరొకసారి కృతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన పట్టుదల, శ్రమ, నైజం మీలో ఉంది. మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో దాన్ని నడిపించడానికి, ఆ రాజ్యాన్ని పాలించడానికి, దాన్ని పరిపాలించడానికి నిర్దిష్టమైన రాజ్యాంగం అంతే అవసరమని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలోకెల్లా అతిపెద్దమైనటువంటి రాజ్యాంగం మన దేశంలో ఉంది. మన దేశాన్ని అనుకోవడం మీకు తెలియజేస్తా ఉన్నాను. దాన్ని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి డాక్టర్ అంబేద్కర్ సారథ్యంలో రచించినారని జరిగిందని కూడా దీనికి ప్రధాన పాత్ర పోషించిన వారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కూడా మీరు గుర్తు చేస్తా ఉన్నాం. దేశంలో సుభిక్ష పరిపాలన సాధించాలంటే కొన్ని ప్రధాన భూమికలు ఉంటాయి. మన భారత రాజ్యాంగం వాటిని కల్పించింది. అది సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. సౌభ్రాతత్వమే ప్రజాస్వామ్యము, లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యమే కూలిపోతుందని ఆనాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క వాక్కు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. స్వేచ్ఛ లేని సమానత్వం బానిసత్వంగా మారుతుంది. సౌభ్రత లేకుండా స్వేచ్ఛత, సమానత్వం విచ్చేసిన చీలు పుట్టుకొస్తాయి. సౌభ్రాతత్వమే ప్రజాస్వామ్యానికి సోదర భావమని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరొక్కసారి వినండి సోదరులారా, మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 14 మనకి సమానమైనటువంటి చట్టానికి అందరూ సమానమే. ఆర్టికల్ 21 ప్రకారం చూస్తే మనకు జీవించే హక్కు, మన స్వాతంత్ర స్వేచ్ఛ మనకు కల్పించింది. అటువంటి అమరవీరుల్ని మనం నెమరవేసుకొని ఆ స్ఫూర్తిదాయకంతో ముందుకు వెళ్ళి మనందరము కదిలి ఈ ప్రపంచానంతటిగా చాటి చెప్పే విధంగా ఖ్యాతులు తీర్చుకోవాలి, గౌరవించుకోవాలి. మీరు భారత పౌరులం, మనమందరం భరతమాత బిడ్డలం. మీరందరూ కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కానీ, గాంధీ గారిని కానీ,
అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారిని మీరు స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ పైనుండి శభాస్ అనిపించుకునే విధాలా నాకనపురం పాఠశాలని పేరు పెట్టే విధంగా విద్యార్థులు తయారవ్వాలని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఘనంగా ఉంది. ఈ మాకనపురం అంటే చెన్ను చూపు ఉండేది. ఈ మాకనపురం అంటే ఒక స్వర్గం అనిపిస్తుంది. ఈ మాకనపురం అంటే ఒక మండలంలో నాణ్య పలుకుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. వెన్నెల్లో తాజ్మహల్ చూడాం, సుందర కాశ్మీరాన్ని చూశాను. కానీ ఈ మాకన్నాపురం గ్రామంలో నివాసిగా ఉన్న క్వాలిటీ ఇంజనీర్ ప్రొపరేటర్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత సొంత ఖర్చు వ్యయంతో నిర్మించిన దాత, ఆలయ ప్రదాత గౌరవనీయులు మా సోదరుడు హరికృష్ణ గారికి మరొకసారి మీరందరూ అభినందనలతో పాటు కరతాళధ్వనంతో నిరోధిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళాం. ఏ గ్రామాన్ని తీసుకున్నా అక్కడ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఆలయమన్నా ప్రజల పేదవారన్నా నిస్సహాయమైన పేదవారికి ఆదుకోవడంలో తన కృషి పట్టుదల అంతా ఇంత కాదు, చెప్పలేనిది మరువలేనిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. మన దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో దాన్ని నడిపించడానికి ఆ రాజ్యాన్ని అంతే ముఖ్యమని ఇందాకే చెప్పాను. స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. కానీ ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 1911లో ఈ జాతీయ గీతాన్ని ఎవరు రచించారనంటే మొట్టమొదట బెంగాలీ భాషలో